నామస్మరణతో మారుమోగిన దేవాలయాలు. క్రిస్మస్ వేడుకలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. తిరుపతి చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. వనపర్తిలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365 ఒత్తులతో దీపాలు వెలిగించి తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తులతో ఆలయాలన్నీ తెల్లవారుజాము నుండే కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు నామస్మరణతో దేవాలయాలు మారుమోగాయి. బోలా శంకరుని స్మరించుకుంటూ భక్తులు ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ కోసం ఆలయాలకు బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ గ్రేడ్లు ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హై కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిశారు. లిండీ కెమెరాన్ కి శాల్వా కప్పి సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. క్రిస్మస్ వేడుకల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్ల నిర్వహణ కమిటీ ఏర్పాటుపై జిహెచ్ఎంసీలో కూడా వేడుకల నిర్వహణకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీల ఏర్పాటు తర్వాత వేడుకల నిర్వహణకు సంబంధించిన పూర్తి యాక్షన్ ప్లాన్తో రావాలని అధికారులకు సూచించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలను సీఎం కొనియాడారు. బీజేపీ పార్టీ ఈ నెల 16న మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రజలతో కలిసి నిద్రపోతారని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి మూసీ ప్రజలతో కలిసి నిద్రపోతామని చెబుతున్నామని చెప్పారు. మూసీ ప్రజల ఇండ్లను కూల్చితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మూసీ ప్రజల కోసం ప్రత్యేక పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం, దమ్ముంటే మీరు మూసిన పక్కన ఒకరు పడుకొని చూడండి, దమ్ముంటే మీరు మూసిన పక్కన ఉండండి అన్నారు. దోమలు కలుస్తాయా, ఈగలు కలుస్తాయా, లేకపోతే ఎట్లుంటాము ఏముంటాం పక్కన పెట్టి మూసీ ప్రజలతో కలిసి పడుకునేటువంటి కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. మూసీ పక్క నుండి ఇటు పక్కన ప్రజలతో కలిసి మేము ఎట్లా జీవనం కొనసాగిస్తున్నాం మేము రేవంత్ రెడ్డికి చూపిస్తాం. రేవంత్ రెడ్డికి ఇదే ఛాలెంజ్ చేసినాం. మొన్న నల్గొండ జిల్లా పోచంపల్లి మండలానికి పోయి ఆయన చాలా మాట్లాడిండు. బుల్డోజర్లు ఎవడో చూడ తొక్కుతా అని. మేము కూడా అదే చెప్తున్నా, ఎవరో చూడ తొక్కితే మీ నుంచి తొక్కుకుంటున్న మూసీ నదిని ప్రక్షాళన చేయాలి తప్ప, ప్రక్షాళన పేరు మీద చేస్తున్న ఇండ్లు గుల్ల కొట్టాలి తప్ప, మూసీ నది పక్కన ఇటు పక్క ఇండ్లు గుల్ల కొట్టకుండా మీరు ఏ ప్రక్షాళన చేసినా మేము స్వాగతిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇళ్లలో కనుక మీరు చేతి పెడితే ఖచ్చితంగా అవి మా మీద నుంచి ఆ బుల్డోజర్లు పోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మేరకు మా రాష్ట్ర అధ్యక్షులతో సహా ఆ ప్రాంతంలో ఉన్న పార్లమెంటు సభ్యులతో సహా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఎక్స్ఎమ్మెల్యేలందరూ సుమారు 25 స్థలాలు 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోపల 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధి లోపల మేము ఎల్లుండి 16వ తారీఖు నాడు సాయంత్రం నుంచి 17 ఉదయం దాకా మేము కార్యకర్తలతోనే ఉంటాం. అక్కడ లోకల్ ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో కలిసి పనిచేస్తాం, ప్రజలతో కలిసి భోజనం చేస్తాం. అయితే ఛాలెంజ్ టు రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముక్సీ పక్షాల పేరు మీద ఎందుకు కొడుతున్నారో ఆ పేదల పక్షాన మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున తీసుకున్నాం. ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చాచా నెహ్రూ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో స్టేడియం అంతా సందడి నెలకొన్నది. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నెహ్రూ గుండె లోపల పిల్లల పట్ల ప్రేమ, అలాంటి పిల్లలకి మంచి చదువు ఇవ్వటం వల్ల మాత్రమే మంచి సమాజం నిర్మాణం అవుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున
జనారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని శాతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా జన్నారం రేంజర్ అడ్డగించారన్నారు. తెల్లవారుజామున తన ఇంటికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా జన్నారం రేంజ్ కార్యాలయం తీసుకెళ్లిందన్నారు. కులం పేరుతో దూషిస్తూ తనను విపరీతంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో వివాదాలు ఉన్న పలువురు పేర్లు ఉచ్చరిస్తూ తనను చంపుతామని బెదిరించారని జన్నారం రేంజర్ సుష్మారావుతో పాటు ఇతర సిబ్బంది సహదేవ్, సతీష్ అనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఆడికి తీసుకుపోయాను, సైకిల్ బండి తీసుకుపోయి రేంజ్ కాడికి కొంచెం మరి సంతకాలు పెట్టుర్రు అన్నారు. పెట్టినాం. రేపు రామారు అన్నారు. అన్న వల్ల నిన్న మంగళవారం పోదామంటే అయితే నేను ఊరికి పోయినా సార్ మరి నేను లేను అంటే ఎట్లా రా అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చి సార్ మరి నేను రావాలంటే ఇప్పుడు రాకు, నువ్వు రేపు పొద్దున రాకూడరా నువ్వు ఇద్దరు కలిసి రా అని. ఇప్పుడు ఎందుకు వస్తారు అన్న వల్ల నేను సప్లైకి ఇంటికి వెళ్ళిపోయిన వల్ల 3 గంటల రాత్రి వచ్చి పట్టుకొచ్చింది. మా భార్యను దొబ్బేసింది. నన్ను ఎక్కించుకొని వచ్చి అట్లా తీసుకొచ్చేది ఎందుకు పెడతావురా నువ్వు అదే సార్ మీద అని కొట్టింది. అల్లం సతీష్ మీద ఎందుకు కొడతావరా, అల్లం సతీష్ మీద ఎందుకు కొడతారు, నువ్వు కాదు అందరిని కొడతావరా అనుకుంటా కొడుతుంది. ఎందరు కొట్టింది? అమ్ము ఇక్కడ ఒకళ్ళు ఎక్కిరు, మరి చేతుల మీద ఒకళ్ళు ఉండి కొట్టింది. యూనిఫామ్ వేసుకున్నారా? యూనిఫామ్ ఒక్క వేసుకొని ఉన్నారు. వీళ్ళు కనుమల్లో వేరేటోళ్ళు పొలా అండి. అంటే బేస్ క్యాంప్ వాళ్ళు. మేడం ఏమన్నా అన్నారా? మేడం ఏమన్నా మేడం చెప్తేనే కొడుతున్నాం. మేడం చెప్తేనే కొడతా ఉన్నారా? మేడం చెప్పిందంట కొట్టమని? మేడం చెప్తేనే కొడుతున్నాం అన్నారు. నేను మొత్తం దగ్గర కథ అది అని కూడా కొడుతున్నాం. నేను ఇక పోతలేను సార్, కట్లే పోతలేను, ఏం పోతలేను. కేసు అయింది, ఎట్లా అమ్ముకున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. ఏదో కైకిలు పోయినా, నేను చేపలు పోతున్నా, చేపలు బతుకుతున్నా, అది చేసుకుంటా. ఏదో కైకిలు రమ్మంటే పోయినా అదే రోజు నా సన్నిధానానికి అలా ఆపినారు. ఆయనను తీసుకురావాలా, నన్ను పట్టుకొని వచ్చిండ్రు అని అన్నా. ఇద్దరు పట్టుకపోరంటే నన్ను ఒకరిని ఎత్తుకొని వచ్చింది. ఈరోజు 4 గంటలకు, రాత్రి 4 గంటల, తెల్లవారుజామున 4 గంటలకు మరి పాతపుట్టి కూడా నా మాదిగ సోదరుడు లక్ష్మణ్ గారిని మరి ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళ్ళి మరి ఆఫీసులో తీసుకెళ్ళి మరి అనేక రకమైన ఇబ్బందులు మరి కొట్టడం జరిగింది. నానా విధాల మరి అనేకమైన మాటలు తిట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇది వారి మీద చర్య తీసుకోవాలని, ఫారెస్ట్ సిబ్బంది మీద చర్య తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము. ఒకవేళ చర్య తీసుకోవాలని ఎడల మేము ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతాము అని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇది కూడా దీన్ని ఖండిస్తూ మేమందరం ఆయన పక్షాన మరి మేమందరం పోరాడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీను ప్రలోభాలను నమ్మవద్దని చెప్పారు. భారతదేశ ప్రజలతో తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీజేపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. భారత ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని అడ్డదారులైనా తొక్కి అలవి కాని హామీలిచ్చి అధికారమే పరమావధిగా ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో అనేక గ్యారంటీల పేరిట సోనియా గాంధీ గారి చేత, రాహుల్ గాంధీ గారి చేత, ప్రియాంక గాంధీ గారి చేత, స్వయంగా వాళ్ళ అధ్యక్షుల చేత ప్రజాక్షేత్రంలో లక్షల మంది సమక్షంలో గ్యారంటీలు రిలీజ్ చేసి ఇవాళ ఎక్కడ కూడా అమలు చేయకుండా ఇవాళ హిమాచల్ ప్రదేశ్ దివాళా తీసింది, కర్ణాటక చేతులెత్తేసింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి అమలు కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళ మాటల్లో ఇవాళ చివరికి ఖర్గే గారే స్వయంగా చెప్పినారు, అలవి కాని హామీలు ఇవ్వకండి, అబాస్ పాలు కాకండి అని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఎట్టయితే అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి గద్దెలెక్కిందో మళ్ళీ మహారాష్ట్ర ప్రజానికానికి కూడా అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దీన్ని మేధావులుగా ప్రజలుగా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మహారాష్ట్ర ప్రజానికం
చైతన్యవంతమైన వాళ్ళు ఇలాంటి ప్రలోభాలకు లొంగుతారనేటువంటిది ఇలా ఎక్కడ లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా దీన్ని తిప్పికొడదాం. మహారాష్ట్ర ప్రజానికం ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలని చెప్పి కోరుతాం. లగచర్ల సంఘటనలో అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఐజీ సత్యనారాయణ అన్నారు. సాంకేతిక ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశాము. దాడిలో ఉన్న వారిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గ్రామ ప్రజలు ఎవరు భయపడవద్దని చెప్పారు. మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈరోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5, మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకే 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారండి. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్, సురేష్ రాజ్ అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు 3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు, 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమలకు చేరుకున్నారు. తొలిసారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. లైటర్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల మిరాకిల్ మైండ్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి ఎమ్మెల్యే మట్టారాగమే పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దేశానికి నెహ్రూ చేసిన సేవలు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని వనపర్తి పట్టణ అధ్యక్షులు విజయ్ చంద్ర అన్నారు. నెహ్రూ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భూములు, ఇళ్ల సమస్యలు, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ ఇళ్ల గురించి అధికంగా దరఖాస్తులు, ఫిర్యాదులు అందాయి. దరఖాస్తులను స్వీకరించిన మంత్రి ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమే తన ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని చెప్పారు. ఖమ్మం పట్టణంలోని శివాలయాలన్నీ కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి కిటకిటలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నారు. తీర్థారులను త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. ఈశానాయ దేవాయ నమః. వృక్షాక్షో హరిదేశో పృథ్వీనామతే నమో నమః. మూడవ దుఃఖ సంయుక్తులను ఓం నమః శివాయ వారికి వారి కుటుంబం వెళ్ళగల సోమవారాశులు కోరుతున్నాము. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.